ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. భక్తుడు తనకు ఉండవలసినటువంటి తోటలో ఉండవలసినటువంటి చెట్లకు ఉండవలసినటువంటి కాయలు కానీ పళ్ళు కానీ ఏది కూడా లేకపోయినా దేవుని అందలి ఆనందాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పంటలన్నీ పాడైపోయి వారి పంటను నాశనం అయిపోయి ద్రాక్ష చెట్లు ఫలింపకుండా, అంజూరపు పండ్లు పూయకుండా, చేనులో పంట రాకపోతే, గొర్రెలు దొడ్డులు లేకపోతే మనకు ఆనందం ఉంటుందా? కానీ భక్తుడు మాత్రం అవన్నీ లేకపోయినా నేను యెహోవా యందు నేను ఆనందించేదని అంటున్నాడు. నిజమే, డబ్బులుంటేనే ఆనందం కొందరికి, ఇంటి నిండా సామాను ఉంటే కొందరికి ఆనందం, కొత్త బట్టలు ఉంటే కొందరికి ఆనందం. అవి ఏవి లేకపోయినా దేవుని యందు నేను ఆనందించదను అని అంటున్నాడు భక్తుడు. కారణం ఏంటంటే, దేవుని యందు నేను సంతోషించదును, ఎందుకంటే యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ వల్ల చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవన్నీ లేకపోయినా దేవుని యందు ఆనందించినప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? భక్తుడిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలములలో ఆయన నన్ను నడవజేయును. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. అవి వాటినే చూసుకుంటూ అయ్యో పంటలు పండలేదు, అయ్యో సాలలో గొర్రెలు లేవు, అయ్యో అయ్యో అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునేవారేమోనా కదా దేని బిడ్డలారా. మరి భక్తుడు మాత్రము అవన్నీ లేకపోయినా నేను దేవుని యందు ఆనందించదను, యెహోవా నన్ను ఉన్నత స్థలముల మీదని నన్ను నడవచేయును. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఆయన యందు ఆనందిస్తుంటే సైతానుడికి సిగ్గు కలుగుతుంది. దేవుడు మన ఎడల ఆయన కృపను అనుగ్రహిస్తాడు. మనల్ని ఉన్నతమైన అంతకంటే మరి పోగొట్టుకున్న దానికంటే మరి పంటలు పండే దానికంటే ఎక్కువ ఉన్నతమైన ఆశీర్వాదాలే దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. దేవుని బిడ్డ, దేని గురించి నువ్వు బాధపడే అవసరమే లేదు. నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో, ఏమేమి ఆనందాన్ని పోగొట్టుకోండొచ్చు, శాంతి సమాధానం పోయిండొచ్చు నీ జీవితంలో, అవన్నీ దేవుడు తిరిగి నీకు సమకూరుస్తాడు. ఉన్నతమైనదే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదమే దేవుడు నీకు ఇస్తాడు. కనుక సంతోషంగా దేవుని సన్నిధిలో ఆనందించండి. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టు కొన్ని బిడ్డలకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.